కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా కోట్లాది రైతులకు లబ్ధి చేకూరుతుందని మోదీ అన్నారు. గతంలో రైతులకు ప్రయోజనాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. తొలి విడతలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక సహా 14 రాష్ట్రాలకు చెందిన 1 కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2,000 రూపాయల నగదు జమ చేయనున్నారు. మిగిలిన 4,000ను కేంద్రం మరో 2 విడతల్లో కేంద్రం జమ చేయనుంది. ఈ పథకం కింద 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఏటా 3 విడతలుగా 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందనుంది. ఇందులో భాగంగా తొలి విడత నగదును జమ చేశారు. రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. ఈ పథకం కింద 75,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 31 లోపు మొదటి విడతగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. రెండో విడతకు మాత్రం ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.